పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3వ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. మామూలుగా నిత్య దైనందిన జీవితంలో ఎవరో ఒకరిని మనం కంప్లైంట్ చేస్తూ ఉంటాం, జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇంటెన్షనల్ గా అవ్వచ్చు, అది అసలు మన ప్రమేయం లేకుండా కూడా అప్పుడప్పుడు జరిగిపోతుంటుంది. కంప్లైంట్స్ చేయటం వరకే కాదు, తిట్టుకోవడం అనేది సర్వసాధారణంగా. గాసిపింగ్స్ చేయటం డెఫినెట్ గా, వాళ్ళు ఇలాట వాళ్ళ అలాట అని. ఇది వరకు బయట అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేది ఇప్పుడు వాట్సాప్లో మాట్లాడుకుంటాం, గ్రూపులుగా ఏర్పడి, మరి లేదంటే పర్సనల్ చాట్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లా ఎవరినైనా తిట్టుకోవటం, ఎవరినైనా అనవసరంగా తిట్టటం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ట్రెండింగ్ విషయం ఏమిటంటే, చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఈ మహానుభావులు ఒకరి జీవితాలను కూడా మారుస్తారా, ఎవరికైనా సహాయపడతారా అంటే అవేమీ లేవు. ఎవరేం చేస్తున్నారా అని రంధ్రాన్వేషణలోనే ఉంటారు పాపం. ఏమిటో ఎన్నాళ్ళు వెతుక్కుంటారో ఏమో ఈ రంధ్రాలని. రైట్, ఇట్లా ఎవరినైనా తిట్టటాన్ని ఎట్లా చూస్తారక్క కావాలని? ఇప్పుడు మీరు ఎవరినన్నా అబ్యూజ్ చేస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళని విపరీతంగా మాట్లాడము, వాళ్ళు పడే విధంగా ప్రవర్తించడము, అలాగే వాళ్ళ పరువు ఏదో తీసేసాము అనుకొని ఫీల్ అవ్వడము, అలా చేస్తే గనక మనకి జాతక ప్రకారంగా 9 ప్లానెట్స్ ఎక్కడ ఉండాలి అనేది భగవంతుడు నిర్ణయించి పంపిస్తాడు పద్మిని, అంతే కదా? అయితే కొన్ని 12 ప్లేసెస్ లో కొన్ని ఖాళీలు ఉంటాయి, అవునా కదా? నేనేమనుకుంటాను అంటే 100 పేజీల జీవితం అయితే గనక కొన్ని పేజీలు భగవంతుడు ఖాళీగా ఉంచుతాడు. ఎప్పుడన్నా మంచి టైంలో మంచి చేస్తే గనక, వీడు అంటే జాతక ప్రకారంగా ఎప్పుడైనా మనకి మంచి టైం ఉంది, ఆ టైంలో మనం మంచి ఆలోచనలు వచ్చి మంచి స్ఫురణకు వచ్చి ఏదైనా చేస్తే గనక కాస్త మంచివి రాద్దాం వీడికి, వాడంతటి వాడు రాసుకునే విధంగా చేద్దాం అని చెప్పి ఆయన వదిలేస్తాడు అని నాకు గట్టి నమ్మకం పద్మిని. ఎప్పుడైతే మనం మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఎవరినన్నా మాటలు అంటుంటే వాళ్ళు ఒక్కసారి మనసుతో బాధపడ్డారనుకో, చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నేను ఇవాళ వచ్చేటప్పుడు మెట్లు దిగుతున్నప్పుడు ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతుంటే మైత్రికి కూడా నేను అదే చెప్పాను. మైత్రి, ఈ రోజున అది చాలా పెద్ద జోక్గా అనిపించవచ్చు, లేదు అంటే గనక మాట్లాడే విధానం ఇదే, మా ఫ్రెండ్స్ అందరూ ఇలానే మాట్లాడతారు కాబట్టి నేను కూడా ఇలానే మాట్లాడతాను అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. కానీ నీ జాతకంలో మెర్క్యూరీ, బుధుడు, అలాగే రాహు పాడవుతారు. రాహు కూడా ఊరుకోడు ఎవరినన్నా అవమానిస్తే. అసలు ఆయనే మాయావి, మళ్ళీ ఆయనకు కూడా ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే, రాక్షసుడు అని కదా ఆయన డిస్క్రిమినేట్ చేసి అమృతాన్ని ఆ లైన్ లో కూర్చోబెట్టాడు. తెలివితో ఈ లైన్ లోకి వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. అసలు చెప్తున్నా, అంటే ఏంటి, డిస్క్రిమినేషన్ అనేది ఆయనకి ఇష్టం ఉండదు. ఓ బ్యూటిఫుల్, అవునా కదా? అండ్ చాలా తెలివైన వాడు రాహు అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి మోహాల్లోకి, ఇప్పుడు మోహిని దేవి అందం బాబోయ్ వర్ణిస్తూ ఉంటేనే కళ్ళకి, మనం ఇమాజిన్ చేస్తూ ఉంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఆ అందానికి కూడా పడలేదు రాహు, అవును కదా? తను ఉండటం కోసం, తను బ్రతకటం కోసం ఆలోచించాడు. అమేజింగ్ ప్లానెట్. అందుకనే అంతమంది రాక్షసులు ఉన్నా కూడా, ఛాయాగ్రహం అయినా కూడా వచ్చి కుండలిలో కూర్చున్నాడు, ఆధిపత్యాన్ని సంపాదించుకోగలిగాడు. సూపర్. కాబట్టి మైత్రికి అదే చెప్పాను, రాహు ఇంపాక్ట్ అవుతాడు ఖచ్చితంగా, మెర్క్యూరీ ఇంపాక్ట్ అవుతుంది. రైట్. అయితే ఎంత కీన్ గా నేను ఆలోచించి చెప్తాను, నా పిల్లైనా ఎవరికైనా కూడా, మీరు కూడా మా వాళ్ళే, నా కుటుంబ సభ్యులు అనుకునే చెప్తున్నాను. ఇవాళ బుక్ అయింది, ఆటో బుక్ అయింది, ఇక్కడికి వస్తున్నాను.
చూస్తే ఆ అక్క ఈ మెసేజ్ ఏదో పెట్టిందని చిన్న చూపిస్తుంటుంది అనమాట, అక్కని కరెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు, చెల్లెల్ని ఇది కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. చూశాను, అందరి ముందు డిస్కస్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు, ఎంత తండ్రి అయినా ఎంత మా అత్త అయినా ఎవరైనా కూడా. నాతో రా ఆటో ఎక్కించొద్దు కానీ అని చెప్పి మెట్లు దిగుతూ ఉంటే ఇది చెప్పాను. అది నేనేం అలా అనలేదు మమ్మీ అన్నది. అంటే నేను చూపించే, ఇలా కాదమ్మా, ఫ్రెండ్స్ మీరు ఇలా మాట్లాడుకున్నా సరే నువ్వు ఇలా మాట్లాడుకోవద్దు, వాళ్ళకి కూడా చెప్పు ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోవద్దు అని చెప్పి నువ్వు చెప్పు, చక్కగా భక్తి కలిగిన దానివి, అది అలానే ఉండాలమ్మా మనము, నీ ప్రవర్తన మాట తీరు కూడా అలానే ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అయితే మరి మెర్క్యూరీ ఎందుకు బాధపడతాడు, ఆ రాహు ఎందుకు బాధపడతాడు అనేది మనం చెప్పాం. మెర్క్యూరీ ఎందుకు బాధపడతాడు అని అంటే మన వాక్కు అనేది మెర్క్యూరీ వల్లే వస్తుంది అన్నమాట. మీరు ఎవరినైనా సరే మాట రాని వాళ్ళని, మూగ వాళ్ళని చూస్తే కనుక ఆ జాతకంలో మెర్క్యూరీ ఇబ్బంది పడే విధంగా ఉన్నాడు అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ. కాబట్టి ఎప్పుడైతే మీరు చూడండి వసకొమ్ము ఉంటుంది చూసారా, వసకొమ్ము అరగదీసి పెడతారు, సరస్వతి అమ్మ మంత్రం చదవమని చెప్పి చెప్తారనమాట, మాటలు రావడానికి. ఎందుకు అంటే నేచర్ ఇంపాక్ట్ అవుతుంది, నేచర్ వల్ల మనకి ఇంపాక్ట్ జరుగుతుంది అని చెప్పి. అంటే మన నేచర్ వల్ల, మన ఆలోచన ప్రవర్తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే కూడా మెర్క్యూరీ అలానే ఇంపాక్ట్ అవుతాడు. మీకున్న వాక్శుద్ధి వెళ్ళిపోతుంది. ఎవరైనా ఉపాసనా పరులు ఉండే కనుక, నేను యూట్యూబ్ లో ఉండే వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా, ఇంతమంది ఎన్నో లక్షల మంది ఉన్నారు కదా, కొన్ని వేల మంది మాత్రమే ఎందుకు చెప్తున్నారు, అబ్బా చెప్పేవాడు ఎక్కువైపోయాడని మీరు అనుకుంటున్నారు, కానీ వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పేవాళ్ళు వేల మందిలో ఉంటే వినేవాళ్ళు లక్షల్లో ఉండొచ్చు, కోట్లలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ రాంది మీకు ఎందుకు వచ్చింది? వాక్శుద్ధి మీకుంది కాబట్టి, అమ్మవారి అనుగ్రహం మీకుంది కాబట్టి. దాన్ని మీరు కోల్పోతున్నారు, ఇంకోళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారు అని చెప్పి. ఎవరైతే మిస్టేక్ చేస్తారో, ఎవరి వల్ల అయితే జనాలు ఇబ్బంది పడతారు, వాళ్ళందరినీ చూసుకోవడానికి అమ్మవారు ఉన్నారు. ఇలాంటి తప్పులు చేస్తున్నారు, మీరు ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది అని చెప్పి చెప్పండి. అంతేగాని వాళ్ళని వెక్కిరిస్తూనో, లేకపోతే వాళ్ళ కాళ్ళు లాగుదామని చెప్పి లాగుతూ వాళ్ళని ట్రోల్ చేయడం అనేది అండి చూసారా, అలాంటివి చేస్తే ఏమవుతుంది తెలుసా, వాళ్ళ మనసు ఏదన్నా బాధపడింది అనుకోండి, వాళ్ళు ఎవరో ఒకళ్ళు భగవంతుడి మీద బాగా నమ్మిన వాళ్ళే ఉన్నారే అనుకోండి, అయ్యో ఇంత మాట అనేసారేంటి వీళ్ళని అని చెప్పి ఎవరికన్నా ప్రశ్నార్థకం వచ్చింది అనుకో, ఆ ప్రశ్నకి సమాధానం చాలా పెద్దగా రాయాల్సి వస్తుంది జీవితంలో. ఖచ్చితంగా నేను చెప్తాను, మాటే మంత్రము అని అన్నారు. అంటే ఏంటి, నీ మాట ఎంత మంత్రం లాగా ఉండాలి, నీ మాట పవర్ఫుల్, అవునా కదా, పవర్ఫుల్. మంత్రం ఎంతైతే స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛత నీ మనసులో నుంచి రావాలి, అవునా కాదా? అలాంటప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ఎవరినన్నా అంటూ ఉంటే వాళ్ళు బాధపడితే నీకెంత బాధ కలుగుతుంది అనేది ఆలోచించు. నువ్వు ఏదైతే ఇస్తావో అది తప్పకుండా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు వెక్కిరిస్తే నువ్వు వెక్కిరించబడతావు. బ్రహ్మానందం ఉన్నారు ఒకళ్ళు, మీరు బ్రహ్మానందాలు అవ్వాల్సిన అవసరం, అంత నవ్వించాల్సిన అవసరం లేదు, నవ్వులు పాలవ్వాల్సి వస్తుంది. కాబట్టి మన జాతకంలో మెర్క్యూరీని చాలా జాగ్రత్తగా మనని పరిశీలిస్తూ ఉండే గ్రహాలు మెర్క్యూరీ, రాహు. మనం ఏమైనా చేస్తూ ఉంటే, మంచి చేస్తూ ఉంటే గనక అది చెయ్యకు ఇది చెయ్యి అని చెప్తూ ఉంటాడు. ఆ మనసుని వదిలించేసుకొని, మెర్క్యూరీ రాహు ఎందుకు మరి, ఆ మనసుని అలాంటి చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలి అంటే బుద్ధి నియంత్రించాలి, అంతే. అర్థమైందా? కాబట్టి మనం ఆ మనసుని గట్టిగా పట్టుకోవాలి, బుద్ధిని నియంత్రింపజేసుకొని మన మాట తీరు గాని మన ప్రవర్తన గాని కరెక్ట్ గా ఉంచితే ఈ రెండు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. రైట్. అయితే మార్చుకోలేకపోతున్నాం, కొంతమంది నోటికి ఉండేటటువంటి ఏదైతే ఉందో మారదక్క తత్వం. బై బర్త్, పుట్టుకతో వచ్చింది పుడకలతో గాని పోదని సామెతలు కూడా ఉన్నాయి, పెద్దవాళ్ళు ఊరికే రాయరు ఇట్లాంటి సామెతలు, అర్థవంతమైనవి అవి. మార్చుకోలేకపోతున్నాము, అప్పటికప్పుడు క్షణికావేశం వచ్చేయటం, తిట్టేయటం అవతల వాళ్ళని, లేనిదేదో చెప్పేసి ఒక ఆనందాన్ని పొందటం, తర్వాత పశ్చాత్తాపడడం కూడా ఉంటుంది వాళ్ళకి. అవును, అరే అనవసరంగా చేశాను ఇది, సరే ఇంకోసారి చేయను, మళ్ళీ ఇంకోటి శిశుపాలులాగా, శిశుపాలుడైనా అతను అతనిలానే, అతనికైతే తెలియలేదు అనుకోండి, వేరే విషయం. సో మార్చుకోవాలి అనుకుంటే ఎట్లయినా ఏంజల్ హెల్ప్స్ కానీ, లేకపోతే ఎవరి హెల్ప్, సిచ్యువేట్ హెల్ప్ కానీ ఏమైనా ఉందా పశ్చాత్తాపాన్ని? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మీకు ఎప్పుడైనా గనక అలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అలా మాట్లాడొద్దు అని చెప్పి నీ మనసు చెప్తుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి నీకు తెలుసు, దాన్ని స్టాప్ చేసేసాయి. ఎక్కడికి
స్టాప్ చేసి ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ఒక వాటర్ తా. Mm. వాటర్ మేనిఫెస్టేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకో స్విచ్ వర్డ్ కంటే కూడా. ఓకే, అయితే ఈ తత్వం మారాలి అని వాటర్ వాటర్ చేయాలా? నేను ఇలా చెప్పకూడదు, నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎవరైనా పిల్లల గురించి చెప్తున్నప్పుడు కూడా తిడుతూ ఉంటే కూడా చాలా మంది తల్లిదండ్రులు కొంచెం బూతులు మాట్లాడేస్తూ ఉంటారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు ఏం చెప్తారు తెలుసా, నాకు నేను మిస్టేక్ చేస్తాను ఆంటీ, కానీ మా అమ్మ చెప్పే విధానం నాకు నచ్చదు, మా అమ్మ చాలా బూతులతో తిడుతూ ఉంటుంది, మా నాన్నగారు చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు, పిల్లలతో అలా మాట్లాడచ్చా ఆంటీ అని నన్ను అడుగుతారు వాళ్ళు. ఆన్సర్ ఉండదు. అప్పుడు నేను వాళ్ళకి చెప్తాను, అంతలా తిట్టకండి, ఒకవేళ అంతలా తిట్టాల్సి వస్తే గనక మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఒకసారి నువ్వు ఏదన్నా ఇది తీసుకురామ్మా అని చెప్పి పిల్లల్ని బయటికి పంపించండి, లేకపోతే మీరే అక్కడి నుంచి వెళ్ళండి, ఒక 10 నిమిషాలు ఆగి అప్పుడు కామ్గా ఉండండి, అంత గట్టిగా తిట్టకండి పిల్లల్ని అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి వాటర్, అలాంటి కోపం పోవాలి, అలాంటి మాట తీరు ప్రవర్తన మనకి పోవాలి అని అంటే మంచినీళ్ళు తీసుకొని చక్కగా 2 చేతులతోనూ తాగండి. మీకు ఎంత సెక్యూర్డ్ గా అనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా వాటర్ 2 చేతులతో తాగండి, కాఫీ 2 చేతులతో తాగండి, చాలా సెక్యూర్డ్ గా అనిపిస్తుంది మీకు. మనని ఎవరో చాలా గైడ్ చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర చిన్న పిల్లల్లాగానే ఉండాలి. చిన్నపిల్లలు కూడా అలాగే తాగుతారు, 2 పట్టుకో. చిన్న పిల్లల్లాగా ఉన్నాం అనుకో, కల్మషం లేని మనస్సు అనేది అలవడుతుంది మనకి. మీరు చూడండి, వాటర్ 2 హ్యాండ్స్ పెట్టుకొని, కాఫీ 2 హ్యాండ్స్ పెట్టుకొని తాగండి 2 చేతులతో, నెమ్మదిగా ప్రవర్తన నెమ్మదిగా మారుతూ ఉంటుంది, మంచితనం అనేది వస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ అక్క. అయితే ఎవరైనా మిమ్మల్ని మాట అన్నారు, మీకు చాలా బాధ కలిగింది అని అంటే భగవంతుడికి చెప్పండి, స్వామి మాట తీరుతో నాకు చాలా బాధ కలిగింది, అలాంటివి ఏవి కూడా నాకు ఇష్టం కాదు, ప్రేమని పంచుదా. రైట్ అక్క, థ్యాంక్ యూ, నమస్తే.